హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు దేవి నవరాత్రుల్లో 3వ రోజు. ఈరోజు పెట్టే నైవేద్యం కొబ్బరన్నం. కొబ్బరన్నాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు 50% వేగే వరకు వేయించుకోవాలి. ఇవి 50% వేగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. జీడిపప్పు పల్లీలు వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోన 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొద్దిసేపు వేయించుకొని చిన్నగా కట్ చేసుకున్న 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి చీల్చుకొని. మనం వేరే ఏ కారం యాడ్ చేయం కాబట్టి మనకి కారం ఎంత కావాలో అంత పచ్చిమిర్చినే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని పైనున్న బ్రౌన్ కలర్ అంతా తీసేసి మిక్సీలో సన్నగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని సిమ్లో పెట్టుకొని కొబ్బరి మాడిపోకోకుండా నిదానంగా వేయించుకోవాలి. ఇది వేయించేటప్పుడు మంచి అరోమా వస్తుంటుంది. ఇలా వేయించిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా వేయించుకొని 2 కప్పుల అన్నాన్ని దీంట్లోకి వేసి కలుపుకోవాలి. 1 కప్పు కొబ్బరికి 2 కప్పుల అన్నం కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, మన కొబ్బరి అన్నం తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.